అధ్యక్ష, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మొన్న 2019, 2024 వరకు 440 ఎకరాలు పేదల గృహ నిర్మాణాలకని స్థలాన్ని సేకరించారు అధ్యక్ష. ఈ భూమి కొనేదానికి రైతుల దగ్గర నుంచి 20 లక్షల రూపాయలకు కొనుగోలు చేసి 43 లక్షలు ప్రభుత్వానికి అమ్మడం జరిగింది మా మాజీ ఎమ్మెల్యే గారు. దీంట్లో సుమారు 700 కోట్ల రూపాయలు మాజీ ఎమ్మెల్యే గారు తినేయడం జరిగింది. ధరవార పెట్టుకొని రైతుల దగ్గరికి వచ్చేమో 20 లక్షలు, ప్రభుత్వానికి ఇచ్చింది 43 లక్షలు. ఈ మాదిరిగా తినేశారు అధ్యక్ష. మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు గౌరవనీయులైనటువంటి నంద్యాల వరదరాజిరెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో మాట్లాడినారు. ఆయన ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా కొనసాగిన సందర్భంలో 2019 నుంచి 24 వరకు జరిగిన 5 సంవత్సరాల కాలంలో మేము దాదాపుగా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 476 ఎకరాల 6 సెంట్ల భూమిని మాత్రం రైతుల దగ్గర నుంచి పట్టా ల్యాండ్ కొని పేదలకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేసినాం. ఈ పంపిణీ చేసిన కార్యక్రమంలో 700 కోట్ల రూపాయలు నేను అవినీతిగా సంపాదించినాను అనేది ఆయన ఆరోపణ. జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో, హరికిరణ్ గారి నాయకత్వంలో 476 ఎకరాల 6 సెంట్ల భూమిని మేము 3 చోట్ల కొన్నాం. ఒకటి రామేశ్వరం, మరొకటి బొల్లవరం, మరొకటి మీనాపురం. రామేశ్వరం జగనన్న కాలనీలో మేము కొనింది 70 ఎకరాల 34 సెంట్లు ప్రజలారా. ధర వచ్చేసి ఎకరా 27,63,750 రూపాయలతో కొన్నాం. ఈ ధర చొప్పున 70 ఎకరాల 34 సెంట్లకు మొత్తం ప్రభుత్వం చెల్లించినది 34,73,20,462 రూపాయల 50 పైసలు. రెండవది బొల్లవరం జగనన్న కాలనీ. ఈడ మేము కొనే భూమి 213 ఎకరాల 30 సెంట్ల భూమిని కొన్నాం. ధర వచ్చేసి ఎకరాకు 40,26,667 రూపాయలు చొప్పున కొన్నాం. వీటికైనా మొత్తం ధర విలువ ఎంత అంటే గన బొల్లవరం ఫ్లాట్లకు 85,88,88,071 రూపాయి 10 పైసలు. మూడవది మీనాపురం జగనన్న కాలనీ. ఇక్కడ మేము కొనే భూమి ఎంత అంటే 104 ఎకరాల 73 సెంట్లు. ధర ఎకరా వచ్చేసి 40 లక్షల రూపాయలు. మొత్తం విలువ వచ్చేసి 41,89,00,000 రూపాయలు. ఈ మూడు కలిపి భూమి యొక్క ఎంత అంటే 476 ఎకరాల 6 సెంట్లు. ప్రభుత్వం చెల్లించిన డబ్బు ఎంత అంటే గన మొత్తం ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి అన్ని ఎకరాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొనుగోలు చేసిన భూమి యొక్క ధర అంతా కలిపితే 162,53,46,3360 పైసలు. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రైతుల దగ్గర నుంచి పట్టా భూమిని కొనుగోలు చేసి ప్రజలకు పంచడానికి అయిన ఖర్చు 162 కోట్లు. నేను కొట్టేసినది 700 కోట్లు. దీన్ని చూస్తే నవ్వు వస్తుంది. ఆయన అవివేకానికి, ఆయన అజ్ఞానానికి, ఆయన అసలుకు అసంపూర్ణమైనటువంటి విషయ పరిజ్ఞానంతో ఆయన చేస్తా ఉన్నటువంటి విమర్శను చూసి నేను నవ్వుకుంటానా.